న్యూస్ IT1కు స్వాగతం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కూరగాయల మార్కెట్లో గల శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవానీ శంకర దేవాలయంలో ఈరోజు వైష్ణవానాం శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని స్వామివారికి 108 భోగాలు సమర్పించారు. శ్రీకృష్ణ భగవానునికి షోడశోపచార పూజ, పంచామృత ఫల రసాభిషేకం గావించి పుష్పాలంకరణ చేసి హారతి మంత్రపుష్పం గావించి భగవత్ ప్రసాదంగా తీర్థ ప్రసాదాలు అందజేశారు. వచ్చిన భక్తులందరికీ అల్పాహారం అందించారు. బ్రాహ్మణోత్తములు వచ్చిన భక్తులకు మహదాశీర్వచనం చేశారు. ఈనాటి ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు మంచాల రామ్ గోపాల్, గౌరిశెట్టి రామ్మూర్తి దేశాయ్, బాశెట్టి లవ్ కుమార్, గౌరిశెట్టి రాజు, ఆలయ అర్చకులు రుద్రంగి గోపాల శర్మ, మేడిశెట్టి రాజన్న, రుద్రంగి శశి శర్మ, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం, సత్సంగ్ కమిటీ సభ్యులు కోటగిరి శ్రవణ్ కుమార్, జిల్లా ప్రభాకర్, గౌరీ శ్రీనివాస్, గుడికందుల వెంకన్న, గీతాభవన్ కార్యదర్శి పాంపట్టి రవీందర్, భక్తులు, మాతలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. हरिणेम सुवर्ण रजत सृजा हिरण्मयी लक्ष्मी प्रभु श्रियं देवी ममक्वे श्रीका देवी प्रसदा हिरण्यक्रामाद्राजन्ते कृप्तां दर्पयन्ते परमेष्ठितां पद्मवर्णान्तायो भवये श्रियं चन्द्रां प्रभादां लक्ष्मीं नामयाम्यहम् अभोधुमसमुद्दिता सर्वामिन् ममालिनी आमस्वन्तदिग्धानि दिक्लीनवदने गृहे देवेनो मम हिरण्मयी लक्ष्मी जातवेदो ममाश्याम हिरण्यं प्रभु गंगादो दाश्वाश्वान्नो विदेयं पुरुषाणां श्रीराम सततं लक्ष्मी प्रचोदयात् वेदात्मनाय वीरापाणी च विद्महे ब्रह्मपत्नी च धीमहि महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि सा वीर्यं करवावहै तस्मै नमस्ते ओम शांति 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 भगवान सत्यभामा समेत मदनवे गोपाल स्वामी देवता नमः सुवर्णां श्रीवस्तु रत्नां श्रीवस्तु वज्रं वैडूर्य नरकमाणिक्यं श्रीवस्तु शांति पुष्टितु शिष्यास्तु यजमानस्य सर्व अरिष्ट शान्तिरस्तु शुभं शुभमस्तु तदास्तु. जय श्रीमन्नारायण. कृष्णो नक्षत्रो जगत्त्रयमुलु कृष्णं नमस्याम्यहम्. कृष्णे रामः शत्रुघ्नो विहरः कृष्णाय तस्मै नमः. कृष्णादेव भक्तिदं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम्. कृष्णे विष्णवे विष्णवे हे कृष्ण भगवान् क्षमा. ओम कृष्ण भगवान् कृष्ण परमात्मा जन्म दिनोत्सवाना కృష్ణుడు ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఏదో అవతరించాడని మనం తెలుసుకోవాలి. మన జన్మలను పుట్టడం వల్ల వస్తాయి. మన జన్మలు ఏమంటారు, పుట్టడం అంటారు. కానీ కృష్ణుడు అవతరించాడు అంటారు. ఆయన పుట్టడం వల్ల ఆయన ఎవరి గర్భంలో జన్మించేవారి మన గురించి ఈ లోకంలో అందరి గురించి దిగి ఈ లోకానికి అవతరించాడు. ఎవరి గర్భంలో అవతరించాడు, ఎవరి గర్భంలో పుట్టాడు, దేవుని గర్భంలో పుట్టాడు. ఎక్కడ పుట్టాడు, జనసాలో పుట్టాడు. ఎలా పుట్టాడు అది సరే. ఎలా పుట్టాడు, చతుర్భుజం శంఖచక్రగదాధ్యాయుధం శ్రీవత్సయుగ్మం గదశోభికౌస్తుభం కృష్ణం వందే జగద్గురుం. ఆయన పుట్టడమే ఆయన 4 చేతులు చేసి పుట్టాడు. పుట్టిన వెంటనే తల్లిదండ్రులు భయపడ్డారు. ఇలా పుట్టాడు, మీ మేనమామైనటువంటి కంసుడు ఎప్పుడు నువ్వు పుట్టావో అప్పుడు నేను చంపుదామని ఆయన ఎదురు చూస్తున్నాడు. చేతులు భుజాలు పట్టుకుని పుట్టావయ్యా. మామూలుగా పుట్ట అయిపోతుంది కదా,
నా తెలియకుండా ఎక్కడో చేసేవాడు 4 చేతులు పెట్టుకొని నేనే నారాయణుని అన్నట్టుగా ఎదుర్కొచ్చేవాడు శ్రీవత్సరత్నం కలశుడు. వృద్ధములు లక్ష్మీదేవి చదువుతామన్నారు. కృష్ణుడు పుట్టినరోజు లక్ష్మీదేవి ఎందుకండి? లగ్గమే కాకపోయా కదా. అమ్మవారి లక్ష్మి అంటే శ్రీవత్సర ఉత్సవం. ఆ ఉత్సవంలో ఉంటాడన్నాడు. అంటే కృష్ణ పడుకున్నాడు. 16,000 మంది గోపికలు వివాహం చేస్తున్నాడు. కానీ ఆయన పేరేం చేశారు? అనాది. ఆయన మంత్రంలో రాష్ట్రంలో వస్తుంది. ఎందుకు అనాది బ్రహ్మచారి అంటే ఆయన ఎందుకు చేస్తున్నాడు ఈ వివాహాలంతా కూడా? లోక శమంతకమని దొంగతనం చేస్తే ఆ దొంగతనం చేసిన దాన్ని అపహరించి దాని యొక్క లీలావతిని అపహరణ తీసేసుకున్నాడు అష్టభాషలు. మరి ఎంత గొప్పవాడు కృష్ణ పరమాత్మ అను రాజా ఇలా తీస్తాడు. మొట్టమొదటి కృష్ణుడిని చంపడానికి వచ్చింది మా చిన్నప్పుడే బాధించింది. పుట్టిన సంగతి చెప్పుకోవాలన్నమాట. చంపేశారు అంటే కాదు. తెల్లారి వరకనే నేను ఈ యమునానదిని దాడి చేసి కానీ నెత్తి మీద పెట్టుకొని యశోదించాను. ఎక్కడుంది యశోద? ఏ ఊరు చేస్తే ఎవరు పుట్టలేదు. అక్కడ ఒక మాయావి పుట్టింది అని చెప్తే ఆ మాయాన్ని ఎలా తీసి మీద తీసుంటే మాయా వెళ్ళిపోతుంది. భవానీ శంకర దేవాలయం జగిత్యాల ప్రతి సంవత్సరం కృష్ణ జన్మాష్టమి రోజు ఎప్పుడు చిన్నగా జరిగేది. మన స్వామివారు వెంకటేశ్వర స్వామివారు నా కృష్ణుడు జన్మాష్టమి రోజు కొంచెం చిన్నగా జరుగుతున్నది, బాగా మంది రావడం లేదని చెప్పి ఆ స్వామివారికి కొంచెం మన మీద కృప దయ వచ్చి అందరి లోపల చొచ్చి ఈ యొక్క దేవాలయాన్ని కొంచెం పెద్దగా చేసి భగవద్బంధువులందరూ కూడా చాలా మంది వచ్చి నా యొక్క జన్మదినోత్సవాన్ని చూసుకోవాలని చెప్పి ఆ కృష్ణ భగవానుడు ఈ యొక్క మందిరాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. కృష్ణ భగవాను గణపతి నవరాత్రాలు, దేవి నవరాత్రాలు, అదేవిధంగా మీరు కృష్ణ జన్మాష్టమి కాకుండా వచ్చే దసరా నవరాత్రాల్లో కూడా మీరంతా వస్తే అమ్మవారికి ఎంతో శోభాయమానంగా ఉంటుంది. దేవి నవరాత్రాలు కూడా ఉన్నాయి కాబట్టి అందరూ దేవి నవరాత్రాలకు రావాలి. సార్ తీస్తున్నారు వీడియో. ఇక్కడే కాదు, మొత్తం జనాభాని అంతా చూడటానికి చూపించడానికి సార్ తీస్తున్నాడు. సార్ కూడా సొంత కోసం కాదు, ఈ తీసేటువంటి వీడియో మొత్తం అన్ని ఛానళ్ళకు సార్ పంపిస్తాడు. అన్ని ఛానళ్ళలో కూడా వస్తుంది. కావున అన్ని ఛానల్స్ వాళ్ళకు కూడా ఆ యొక్క గోపాలకృష్ణుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇచ్చి వాళ్ళందరినీ చల్లగా రక్షించాలని చెప్పి తీస్తున్నటువంటి ఒక కౌరరామచంద్రం సార్ దంపతులకు కూడా భగవంతుడు కృష్ణుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇచ్చి వారిని చల్లగా రక్షించాలని చెప్పి కస్తూరి తిలకం లలాట పలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళి గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి చక్రవర్తి ధర్మజాయ సార్వభౌమాయ మంగళం. అందరూ కూడా కృష్ణుడు పుట్టినటువంటి తిరునక్షత్ర తనయ అంటారు. అందరూ కూడా అది ఒకసారి అన్నాం చెప్తాం. మీరు అందరూ అనండి. పురుష సింహాసేన Jai Jai